వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్న కూతురి వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి 3వ శ్రావణ శుక్రవారం అండి. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను. అవుట్ఫిట్ కూడా మీకైతే చూపిస్తాను అనమాట. సో ఈ వీడియో మధ్యలో మీరైతే స్కిప్ చేయకండి. వీడియోని ఉన్నది 4 minutes కదా, ఇంకా నాకు తీయడానికి అసలు ఓపిక లేక ఇలా నేనైతే 4 minutes అయితే తీసాను. ఎలానో మాకైతే కథ అయితే ఉండరు కదండి. సో జస్ట్ పూజ చేయడమే కదా అమ్మవారికి. సో నేనైతే అమ్మవారి కోసం ఇలా రెడీ అయ్యాను అనమాట. సో మీకు ఇందాక చూపించాను కదా, అండ్ ఇక్కడ చూసారా పూజ గది. సో శ్రావణ శుక్రవారం రోజు పట్టీలు అలా వెళ్తూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చినట్టు అనిపిస్తాయి కదండి. ఇప్పుడు మీరు కూడా విన్నట్టున్నారు. సో చూసారు కదా, ఇక్కడ ముగ్గురు బాగుంది కదా, బాగుందా? కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ చూడండి, ఇంకా ద్వారబంధంకి అయితే ఇలా మామిడి తోరణాలు పువ్వుల దండలు అయితే ఇలా అలంకరించామన్నమాట సింపుల్గా. సో బాగుందా? సో మీరు ఎలా జరుపుకున్నారు శ్రావణ శుక్రవారం? వరలక్ష్మి వ్రతం చేశారా మీరు? మీకు వ్రతం ఉందా? సో ఇంకా పూజ గది ముందుని కూడా ద్వారబంధం దగ్గర ఇలాగా అలంకరించాము పువ్వుల దండతో మామిడి తోరణాలతో. అలానే కిటికీల దగ్గర కూడా ఇలా అలంకరించామన్నమాట. సో ఇంకా ఇక్కడ చూసారా తాంబూలంకి జాకెట్ ముక్కలు అరటిపళ్ళు అవన్నీ ఉన్నాయి. సో అందరికీ తెలిసినది కదా తాంబూలంగా ఏవి ఇస్తారో అవన్నీ రెడీ చేసుకొని అయితే పెట్టుకున్నాను అనమాట మమ్మీ. సో మమ్మీ అయితే ఆ రోజు ఒక 5గురికి అయితే తాంబూలం అయితే ఇచ్చారనమాట. సో నాకైతే ఒంట్లో బాగాలేక నేనైతే ఒకరికే అయితే షూట్ అయితే చేశానమాట. సో చూడండి, ఇదిగోండి వచ్చిన ముత్తైదులకి ఇలా కాళ్ళకి పసుపు రాసి తాంబూలం ఇవ్వడం ఆచారం కదండి. మీరు కూడా అలానే చేశారా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో బాగా జరుపుకున్నారా అమ్మవారి పూజ? సో ఇదిగోండి తాంబూలం కూడా మీకు అయితే చూపిస్తున్నా, ఇదిగోండి. సో చూసారా, ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారాలు 5 అయితే వచ్చాయి కదండి. ఒక్కొక్కసారి ఇలా వస్తుంటాయి కదండి. అండ్ ఇక ప్రసాదాలు అయితే చూపిస్తున్నా. సో వచ్చిన ముత్తైదుల్లో నేను ఒకరికైతే షూట్ చేయగలిగానండి. సో ఆ తర్వాత నీరసంగా ఉండి రెస్ట్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయానండి. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇలాగా ఫొటోస్ అయితే తీసుకుని ఎంతైనా హాఫ్ సారీ కట్టుకుంటే ఫొటోస్ అప్లోడ్ చేయకుండా ఉంటామా చెప్పండి, ఎంత ఫీవర్లో ఉన్నా. సో ఇంకా అలా ఫొటోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను అనమాట నా ఇన్స్టాలో. నా ఇన్స్టా అకౌంట్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్ళి ఫాలో అయిపోండి. నాన్న కూతురి వ్లాగ్స్ అనే ఉంటుంది. సో ఓకేనా? సో చూస్తున్నా కదా, నించోనే ఊగిపోతున్నాను నేను, అంత కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. సో చూస్తున్నారు కదా, ఫుల్ ఫీవర్. అప్పుడు ఆ రోజైతే 101 అయితే ఉండనమాట. సో చిన్న వీడియో అయినా సరే అప్పుడు ఫీవర్గా ఉన్న వాళ్ళైతే పెట్టలేకపోయానండి. సో ఇప్పుడు ఓకే అందుకు ఇంకా ఇప్పుడైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం, బై బై. కొన్ని ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో చూడండి, అప్లోడ్ అంటున్నాను చూసారా, స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, మీరు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.